మండల తహసీల్దారుపై కబ్జాకోరులు తిరగబడ్డారు. కారును చుట్టుముట్టి భయభ్రాంతులకు గురిచేశారు. విశాఖ పెందుర్తి మండలంలో ఈ ఘటన జరిగింది. చినముషిడివాడ పంచాయతీ సర్వే నెంబర్ 185 ప్రభుత్వ స్థలంలో అక్రమ నిర్మాణం జరుగుతోందని ఫిర్యాదులు అందడంతో సిబ్బందితో కలిసి పరిశీలనకు వెళ్లినట్లు తహసీల్దార్ వెంకట్ చెబుతున్నారు. తమపై కబ్జాదారులు దాడికి ప్రయత్నం చేశారని ఆయన చెబుతున్నారు. కారులో ఉన్న తనను చుట్టుముట్టి భయాందోళనకు గురి చేశారని అన్నారు. సీఐకి ఫిర్యాదు చేయగా పోలీసులు రావడంతో వాళ్లు పారిపోయినట్లు తెలిపారు. 8 మందిపై ఫిర్యాదు చేసినట్లు తహసీల్దార్ వెంకట్ తెలిపారు. సాయంత్రం 4:30-5 గంటల ప్రాంతంలో మేము రెగ్యులర్గా ఏదైతే మాకు కంప్లైంట్లు వస్తూ ఉంటాయో పీజీఆర్ఎస్ వాటిలోని ఈ పులగనపాలెంలో పీజీఆర్ఎస్ కంప్లైంట్ మీద విచారణకు ఫీల్డ్కి వెళ్ళడం జరిగింది. అక్కడ ఆ ప్రాంతంలోనే మా వీఆర్ఓ గారికి ఎవరో అనౌన్స్ కాల్ చేసి ఇలాగ పలానా 180 సర్వే నెంబర్ చినముషిడివాడలో కన్స్ట్రక్షన్ గవర్నమెంట్ ల్యాండ్లో కడుతున్నారని తెలియగానే ఆయన నాకు ఇమీడియట్గా చెప్పడం, సరే వెళ్దాం పదండి అలాగనే వాళ్ళు తీసుకుని వెళ్తే వాళ్ళు కూడా నేను వెళ్ళడం జరిగింది. వెళ్ళి ఎవరైతే అక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతున్నారో కూలీలను అందరినీ బయటికి పంపించేసి మా విఆర్ఓ రమేష్ నాయుడు, విఆర్ఏ సత్యనారాయణ లోపలికి వెళ్ళి ఆ గోడ ఇటుకల్ని బయటకు తోయడంతో ఆ ఇటుకలు కింద పడేటప్పుడు ఆ చుట్టుపక్కల చిన్నపిల్లల మీద పడ్డాయనే అపోహతోటి అక్కడ ఉన్న ఆడవాళ్ళు మగవాళ్ళు కూడా పరిగెత్తుకుని వచ్చి వాళ్ళందరినీ గర్వ చేశారు. బయటకు వెళ్లకుండా అరుపులు కేకలతోటి ఇబ్బంది పెట్టి కన్స్ట్రక్షన్ ఏదైతే అక్రమ కట్టడం ఉందో దాన్ని తొలగనివ్వకుండా అడ్డుపడడం జరిగింది. నేను కూడా వెళ్ళి వాళ్ళని వారించాను, కానీ అసలు నా మాట కూడా వినకుండా కొంచెం గట్టిగా కేకలు అరుపులు